ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మీన రాశి వారు జూన్ 5-6 తేదీల్లో ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అలాగే ఎటువంటి స్త్రీలను వీరి జీవితంలో వీరు దూరంగా పెట్టాలి అనే అంశాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందటానికి ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. జూన్ 5-6 తేదీల్లో ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే గనక మిగిలిన అన్ని అంశాల్లో మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు ఉన్నత స్థితిని చేరుకోవటానికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్తో పాటు మంచి ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ కెరీర్లో అనుకున్న విజయాలను సాధిస్తారు. చాలా కాలంగా వెనుకబడిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ఈ సమయంలో కుటుంబ బాధ్యతలు, ముఖ్యమైన పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ స్నేహితుల యొక్క సహకారంతో పూర్తి చేస్తారు. ఈ సమయంలో బంధాలను మెరుగుపరచడంపై ఎక్కువగా దృష్టిని పెట్టాలి. ఉద్యోగం మారాలనే ఆలోచన ఉన్నట్లయితే ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల యొక్క మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. ప్రమోషన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజల సమస్యల పట్ల ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ సమయంలో మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ మీ స్నేహితులు సహకరిస్తారు. విద్యార్థులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ శాతం చదువుపై దృష్టి పెట్టడం మంచిది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడం వలన అనుకున్న ఫలితాలను సాధించడం కష్టమవుతుంది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఎప్పటినుంచో కష్టపడి చదవటం వలన ఈ సమయంలో రాసే పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారు కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ప్రవేశ పరీక్షలు రాసి మంచి కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో పరాయి స్త్రీల వల్ల మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గమనించి పురుషులు ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం. అలాగే అక్రమ సంబంధాల వైపు ఆసక్తి చూపటం, అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వం ఎటువంటిదో గ్రహించకుండా మీరు మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించాలి అనుకోవటం, పెళ్లి వరకు దాన్ని తీసుకువెళ్లాలి అనుకోవటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీ యొక్క జీవిత నాశనానికి కారణంగా మారుతుంది. కాబట్టి ఇటువంటి స్త్రీలను, ఇటువంటి అమ్మాయిలను గుర్తించి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే. అలాగని అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదు. అలాగే అందరినీ అవమానించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అటువంటి స్త్రీలు కూడా ఉంటారు. అటువంటి వారి కోసం వారిని గుర్తించి మీరు ముందుగా సాగటం, ముఖ్యంగా వివాహమనంతరం యొక్క జీవితంలో పరాయి స్త్రీకి చోటు ఇవ్వకుండా మీరు మీ యొక్క జీవితాన్ని కొనసాగించినట్లయితే మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అక్రమ సంబంధాల వైపు వెళ్లారంటే మీ జీవితం మొత్తం నాశనమయ్యే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితం మొత్తం ఒక స్త్రీ కారణంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యవహారాలకు మీరు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. లేకపోతే జీవితంలో మీరు నష్టపోయేది చాలా అధికంగా ఉంటుంది. మీరు తిరిగి కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేరు. అంటే మీ జీవితంలో మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయటం అనేది మీ వల్ల కాని పని. అటువంటి పరిస్థితులు మీ జీవితంలో వస్తాయి. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అలాగే మీ యొక్క బంధువర్గంతో మీకు విభేదాలు కూడా చాలా కాలం పాటు కొనసాగుతాయి. ఏ విషయంలో కూడా శ్రమించే గుణం ఈ రాశి వారికి ఉంటుంది. ఈ గుణం కారణంగా అనేక రకాల విజయాలను మీరు సొంతం చేసుకుంటారు. వీరు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు వీరికి వస్తూ ఉంటాయి. విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమయానికి మందులు వేసుకోవటం మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారాన్ని తీసుకోకుండా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రేమికుల మధ్య అపార్థాలు తలెత్తుతాయి. బయట వ్యక్తుల జోక్యం వలన మీరు అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక ఏ విషయాన్నైనా సరే సమయాన్ని కేటాయించి చర్చించుకోవటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భవిష్యత్తులో మంచి స్థాయిని చేరుకోవటానికి మంచి ప్రణాళికను వేసుకుంటారు. వీరికి విదేశాలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనివలన ఎటువంటి ఆటంకం లేకుండా
వీరి వివాహానికి ఇంట్లో పెద్దలు అంగీకరిస్తారు. ఆధ్యాత్మిక భావన అధికంగా ఉండటం వలన దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వలన మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయదారులు కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మీడియా రంగంలో పనిచేసేవారు మంచి లాభాలను పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఆర్థిక లాభాలను గడిస్తారని చెప్పొచ్చు. ఇతరులను ఎగతాళి చేసి మాట్లాడడం వంటివి మానుకోవటం మంచిదే. ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నట్లయితే సరైన నిర్ణయం తీసుకోవటం మంచిదే. ఆర్థికపరమైన లావాదేవీలలో కుటుంబం యొక్క సహకారం అవసరమవుతుంది. కనుక ఏ పని ప్రారంభించినా సరే కుటుంబ సభ్యులతో చెప్పి ప్రారంభించడం మంచిదే. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కెరీర్ మరింత ముందుకు వెళ్ళటానికి సరైన నిర్ణయాలను తీసుకుంటారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ దాని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం మంచిది. రాజకీయ నాయకులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రజల కోసం ఎక్కువగా ఆలోచించి మంచి పనులను చేయటం వల్ల పదవిని పొందుతారు. సినిమా రంగంలో ఉన్నవారు ఈ సమయంలో మంచి విజయాలను పొందుతారు. నూతన ప్రాజెక్టులపై సంతకాలు చేస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వలన వీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని చెప్పొచ్చు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థాభిషేకం చేసి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ఎరుపు మరియు తెలుపు రంగు పూలతో అర్చించి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఈ విధంగా చేసినట్లయితే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వలన విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటానికి మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు శుక్రగ్రహానికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. శుక్రవారం రోజు ఇల్లంతా ధూపం వేసి గడప దగ్గర ఆవు నేతితో దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందుతారు. మంగళవారం లేదా శుక్రవారం రోజు 5 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి తమలపాకు కాళ్లను ప్రమిదలో వేసి ఆవు నేతితో లేదా నువ్వుల నూనెతో తమలపాకు దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వీలైనప్పుడు గోవులకు ఉడకబెట్టిన శనగలను తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహంతో అనుకున్న పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. రావి చెట్టు మొదట్లో గోధుమ పిండిని చక్కెరను కలిపి వేసినట్లయితే అవి చీమలు తినటం వలన మీకు పుణ్య ఫలితం కలుగుతుంది. సో చూశారు కదండి, మీనరాశి వారు జూన్ 5-6 తేదీల్లో ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఈ స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి చిక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.